మేజర్ పార్ట్ వాళ్ళదే ఉంటుంది. ఎవరైనా సరే రాజకీయాలు వచ్చినప్పుడు, ఇప్పుడు వీళ్ళందరూ నిన్న మాట్లాడిన కుహానాగా వీళ్ళంతా ఆ సందర్భాలలో రాజకీయ నాయకులను కానీ ఆ పార్టీలను కానీ ఎందుకు వ్యతిరేకించలేరు? ఆధార్ కార్డుకి ఓటర్ ఐడి అటాచ్ చేసి మన హైదరాబాద్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, అందరిని ఇక్కడ ఉన్నోళ్ళు ఇక్కడ ఓటేయాలని చెప్పేసి ఎందుకు మాట్లాడదలుచుకోవట్లేదు? ఆయన ఇంకోటి పాశం యాదగిరి అన్న, ఆయన అంటే నాకు చాలా గౌరవము. ఆయన కనిపించినప్పుడల్లా నేను ఆయనను కలిసి మరీ అడిగి మరీ ఫోటో దిగుతుంటా. అంటే ఇప్పుడు కాదు, 10-15 ఏళ్ళ నుంచి. అంటే నాకు కూడా కొంచెం లెఫ్ట్ భావాలు, రైట్ భావాలు, ఇప్పుడు స్ట్రైట్ భావాలు అన్నీ ఉన్నాయి నాకు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన మాట్లాడిన సినిమా వాళ్ళు చదువుకోరు, తాగుబోతులు, తిరుగుబోతులు, వాగుబోతులు అని మాట్లాడుతుండే ఆయన. ఆయన మాట్లాడిన విధానం చూస్తే ఆయన మతి చెడిపోయిందేమో అన్న ఒక బాధ కల్పిస్తుంది నాకు. ఎందుకంటే అంత పెద్ద వ్యక్తి, అంత గొప్ప వ్యక్తి ఇంత చిన్న చిన్న చిల్లర మాటలు ఎందుకు మాట్లాడుతుండే అనిపిస్తుంది. ఇంకోటి, ప్రపంచ స్థాయిలోనే ఇలా తెలుగు సినిమా ఇట్లా కాళ్ళ ఎగరేసుకొని ఆస్కార్లు సాధిస్తుంటే ఇంకా అదే చిన్న చూపా. ఎంతసేపు ఈ సినిమా వాళ్ళ మీద పడే ఏడుసుడు. నాకు ఏమనిపిస్తుంది అంటే యాదగిరి అన్న మాట్లాడిన తర్వాత ఇదేదో కుట్రలాగా అనిపిస్తుంది. అంటే తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే కుట్రలాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతో కొంత సినిమా ఇండస్ట్రీ వల్ల మన తెలంగాణ బాగుపడ్డదా లేదా అనేది మీ అందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. అదేవిధంగా ఒక రకంగా వీళ్ళు మాట్లాడే మాటలు హాస్యాస్పదం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారును చంద్రబాబు గారు శని ఆదివారాలు హైదరాబాద్కు వస్తాడు, మీకు ఏం పని రాబోయ్ ఈడ అంట. అంటే అంత సింపుల్గా ఎట్లా మాట్లాడతారు? ఇంకోటి, ఉద్యమకారుల ముసుగులో వీళ్ళన్న మాటలు ఏంటంటే, వీళ్ళన్న మాటలు ఇప్పుడు ఆంధ్ర వాళ్ళని కానీ వేరే రాష్ట్రం వాళ్ళని కానీ అన్నంత ఈజీగా, అదే మార్వాడీలు సమ్ ఎక్స్ట్రా 100 రకాలుగా ఉద్యమాలు లేస్తున్నాయిలే. అంటే పొట్టకూటి కోసం ఇది. తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు వాన్నో ఎన్నో బెదిరించి తిన్న ఈ అలవాట్లు ఎడిగిపోతాయి. అవి ఆ రకంగానే ఇప్పుడు అన్నీ నడుస్తున్నాయి. వీళ్ళు అన్నట్టు ఇప్పుడు నేను ఆంధ్రలో వెళ్ళిపోవాలి, పవన్ కళ్యాణ్ వీడు అమ్ముకొని పోవాలి అన్నట్టు ఇప్పుడు గూగుల్ వచ్చింది, అమెజాన్ వచ్చింది, ఇన్ఫోసిస్ ఇవన్నీ వచ్చినాయి కదా. వీళ్ళని కూడా రైడ్ మా తెలంగాణ కూడా కాదు నడువు రైడ్ గారు అంటారా? వాళ్ళు ఎంతో 100ల మంది ఉద్యోగాలు చేస్తున్నారు మన తెలంగాణ బిడ్డలు. అది ఎందుకు మీరు ఆలోచిస్తలేరు? అదేవిధంగా నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడే రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందింది, అసలు ఎలా ఉంది, ఏం చేస్తుంది, యువతకు మరింత ఉపాధి కలిగించాలంటే ఏం చేయాలనే ఆలోచన ఏనాడైనా ఉందా? కేవలం మా నాయకుడి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద వాడు ఏడవడం తప్ప. ఒకటి మాత్రం బలంగా చెప్పగలం, మీరంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి, అంటే నిన్న మీటింగ్ పెట్టిన వాళ్ళు కొంతమంది 5-10 మంది, అందరిని అనట్లేదు, జర్నలిస్టులు అంటే పాద వందనం చేస్తా, వాళ్లకు హ్యాట్సాప్ చేస్తా, అందరిని అనట్లేదు. నిన్న కొంతమంది పక్కా మోడీ వ్యతిరేకులు, పక్కా సనాతన ధర్మ వ్యతిరేకులు, వాళ్ళ టార్గెట్ ఏంది? పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఉన్న స్థాయికి, ఆయన ఉన్న చరిష్మాకి, ఆయన ఎత్తుకున్న నినాదం సనాతన ధర్మ పరిరక్షకుడిగా చాలా గొప్పగా ఆయన మాట్లాడుతున్నాడు. ఈయనను కొంచెం సైడ్ చేసినామంటే ఈ తెలంగాణలో ఇప్పుడు యువత అంతా కూడా చాలా అవేర్నెస్ వచ్చింది. హిందూ ధర్మం వైపు కావచ్చు, సనాతన ధర్మం వైపు కావచ్చు చాలా అడుగులు వేస్తున్నారు. ఈయన ఒక్కని కొంచెం సైడ్ ట్రాక్ పెట్టినామనుకో, మనం అనుకునే జరిగితే మన వసూళ్లు మళ్ళీ మనకు వస్తాయి, మన జేబులు నిండుతాయి, మళ్ళీ ఆదివారం పూట మటన్ చికెన్ తినొచ్చు, రాత్రిపూట మంది తాగొచ్చు. ఇగో ఈ రకంగానే ఉన్నాయి వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ మాటలు. ఇంకోటి, గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో లేదా ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో వీళ్ళు ఏ సమస్య మీద ప్రశ్నించారు, ఏ సమస్య మీద గలమెత్తిరు? ఎప్పుడన్నా ఉద్యమకారుల గురించి పట్టించుకుర్రా? 1200 మంది విద్యార్థులు చనిపోయారు అంటారు కదా, ఆ అమరవీరులు ఉన్నారు కదా, వాళ్ళ కుటుంబాలను ఎప్పుడన్నా పరామర్శించిర్రా? ఏ ఒక్కడన్నా పరామర్శించిండా? నిన్న మాట్లాడినాడు ఎవ్వడు పరామర్శించాడు. ఎందుకంటే పెట్రోల్ పోసుకుంటారు కానీ అగ్గిపెట్ట దొరకదు ఒక్కొక్కరికి. కానీ ఇప్పుడు చెప్తున్నా, వీళ్ళ వల్ల ఒక్కటే మాట, వీళ్ళ వల్ల ఊరు కాలేదు పీర్లు అన్నట్టుంటుంది చూడు. కానీ మేము తలుచుకుంటే ఊర్లు కాలుతాయి, పీర్లు కాదు శవాలు వేస్తాయి. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. మాకున్న ఓపిక మా నాయకుడు మాకు నేర్పించింది. ఎందుకంటే మేము ఇదే తెలంగాణ గడ్డల మీద ఉంటున్నాం, మాకు పౌరుషాలు ఉంటాయి. మీకంటే గలీజా మాట్లాడగలం, రారా పూరా అనొచ్చు, కింద వంట పెట్టి తొక్తా అనొచ్చు. కానీ మేము అంత సింపుల్గా మేము అనలేం, మాకు ఒక సంస్కారం ఉంది. అదేవిధంగా ఇంకో వ్యక్తి సీనన్న మీద కొంతమంది మాట్లాడారు, ఈ వైసీపీ అంటే ఎన్డీఏలో గెలవనందుకే పవన్ కళ్యాణ్ పట్టుకుందంట బీజేపీ. అమ్మా ఈయన కూడా కెమెరా పెట్టిండు ఆడ బీజేపీ ఆఫీస్లో. ఆయన అట్లా మాట్లాడతాడు, కోతి బ్యాచ్, వెకిలి బ్యాచ్, దమ్ము ధైర్యము బూట్ కాలుతోంది అంతా. ఏంది బాబు, మాకు లేవా బూట్ కాళ్ళు? అండ్ ఇంకోటి, భరద్వాజ్ అన్న కూడా మాట్లాడుకుంటా పోసాని గురించి, వర్మ గురించి తీస్తాడు.
విమలక్క గారు చాలా హుందాగా మాట్లాడారు. నేను అనుకున్న మనసులో అబ్బా దేవుడా ఈమెనన్నా కొంచెం న్యూట్రల్గా మాట్లాడితే బాగుంటారు అబ్బాయి అని మనసులో అనిపించింది. ఎందుకంటే నాకు ఆమె అంటే అభిమానం, ప్రేమ. ఎందుకంటే మన తెలంగాణ బతుకమ్మ ఆళ్ళు ఎత్తుకునే బతుకమ్మ కాదు, అవన్నీ కమర్షియల్ బతుకమ్మలు. విమలక్కది ఒరిజినల్ బతుకమ్మ ఆమె అంటే. అందుకనే నాకు చాలా ఇష్టం. ఆమె అన్నది 2009లో తెలంగాణకు మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏమైంది అని అన్నది. మీ అందరు గుర్తుపెట్టుకోవాలి, 2009లోనే తెలంగాణకు పవన్ కళ్యాణ్ గారు మద్దతు తెలిపిర్రు. అది విమలక్క కూడా ఒప్పుకుంది. ప్లీజ్ దయచేసి చప్పట్లు కొట్టాలి మన జనసేనకులంతా. సామాజిక తెలంగాణ ఉస్మానియా నడి ఒడ్డు మీద పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఎస్ తెలంగాణ ఉద్యమంలో నీతి నిజాయితీ న్యాయం ఉంది, బరాబరాను సామాజిక తెలంగాణకు మేము మద్దతు తెలుపుతున్నాము, కట్టుబడి ఉన్నాం అన్నవాళ్ళు చెప్తారు. ఎందుకంటే లైవ్ లో ఉన్నారు వాళ్ళు. నాకు అప్పుడు ఎంత 23-24 సంవత్సరాలు తెలిసి తెలవాల వయసులోనే ఉద్యమాలు చేసినాం మేము. అండ్ ఇంకోటి సార్ పెద్ద మనిషి ఆయన బక్క జడ్సన్ అన్న, మైకేల్ జాక్సన్ అన్న, బక్క జడ్సన్. ఆయన ఓజీ సినిమాలో కటాన ఇట్లా తిప్తానంట, వెనక కానిస్టేబుల్ కి ఒక కత్తి కలిగి అవుతుందంట. అంబర్పేట బిఎస్ లో కేసు పెట్టినట్ట. బిడ్డ నిజం చెప్తున్నా, నువ్వు కేసు పెట్టిన విషయం నాకు తెలియదు, తెలిసింటే మా మీద కూడా కేసులు పెట్టించుకునేటోళ్ళం. నీకు ఏదో ఒకటి చేసి అనొద్దు, మనం ఆ రకంగా మనం అనొద్దు. కానీ మీరు తొక్కితే తొక్కించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కానీ మేము తొక్కితే మీ పరిస్థితి ఏందనేది మాత్రం మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. అదేవిధంగా తప్పు ఎవరు చేసినా సరే, ఏ రాష్ట్రానికి పోయినా సరే దొంగను పట్టుకోవడానికి పోలీసు వారికి అన్ని విధాలుగా అధికారాలు ఉంటాయి. ఎందుకంటే మనం చూస్తుంటాం, చాలా సినిమాలలో చూస్తుంటాం, బయట చూస్తుంటాం. ఈడ నేరం చేసి వేరే స్టేట్కి పోతే విలాసాలకు గోవా పోయినా కూడా అడిగి పోయి గుంజుకొని తీసుకొచ్చే రోజులున్నాయి చాలా మందిని. ఆ విధంగా పోలీసులకు అన్ని విధాలుగా రైట్లు ఉన్నాయి. చలో నువ్వన్నట్టు టిట్ ఫర్ టాటు చూసుకుందామంటే చూసుకుందాం, కొట్లాడదామంటే కొట్లాడదాం, దేనికైనా మేము సిద్ధం. మేము బీహార్ వాళ్ళం కాదు, యూపీ వాళ్ళం కాదు, మీరన్నట్టు ఆంధ్ర వాళ్ళం కూడా కాదు. బరాబర్ తెలంగాణ వాళ్ళం, జనసేన పార్టీ కార్యకర్తలం, పవన్ కళ్యాణ్ గారి అభిమానులం. ఆ పార్టీ సిద్ధాంతాల వెళ్ళ నడుస్తాం, ఆయన కోసం ఎంతవరకైనా తెగించి తీరుతాం అని ఇంకో అన్ని విధాలుగా చెప్తూ, తులసి చంద్ ఆమె తులసి కాదు, ఆమె తులసి కాదు అనొద్దు. కానీ నేనుగా అవి మన రాష్ట్రంలో బ్యాన్ చేసిర్రు, అవి అనొద్దు. సరే ఓకే అందరికీ. అని ఇంకోటి పృథ్వీరాజ్ గారికి మర్యాదపూర్వకంగా చెప్తున్నా, నోరు చాలా అదుపులో పెట్టుకొని మాట్లాడండి మీరు. రగన్న కూడా ప్లీజ్ అన్న, మీరంటే చాలా మర్యాద, మాకు ప్రేమ. ఎస్పెషల్గా చెప్పాలంటే మీరు అందరు అన్నా కూడా మాకు ప్రేమనే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మాకు ద్వేషించడం నేర్పించలేదు, ప్రేమించడం నేర్పించండి. అందుకని మీరందరూ కూడా మారి, మా నాయకుడు ఏదైనా తప్పు చేస్తే ఎస్ నిజంగా రాజకీయంగా అరే ఇటు జనాలను మోసం చేస్తుండ్రా పోయి, ఇగో ఈ స్కామ్ చేసిండు, ఇగో ఇట్లా మాట్లాడారు. కానీ ఎంతసేపు ఆయన వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అని నేను సవినయంగా తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన